మనకి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి అక్కడ కొన్ని సెంటర్ల పేర్లు గుర్తుండిపోతాయి. అమీర్‌పేట అంటే ఆ సాఫ్ట్‌వేర్ వాళ్ళది. అట్లాగే కూకట్పల్లి అంటే ఈ ఆంధ్రులు ఎక్కువగా ఉంటుంటారు. అట్లాగే జేఎన్‌టూ ఆ తర్వాత వచ్చేటటువంటి సెంటర్. జేఎన్‌టీయూ అనేటటువంటి సెంటర్‌కి అట్లా ఫిక్స్ అయిపోయింది చాలామంది. ఈవెన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లందరూ అటు పోయేటప్పుడు హైటెక్ సిటీకి పోయేటప్పుడు జేఎన్‌టూ మీదుగానే పోతారు. అందుకని జేఎన్‌టూ బట్ ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇట్లాంటి ఒక జేఎన్‌టీయూ ఉంది. మనకు కాకపోతే ఏంటంటే ప్రచారం తక్కువ ఉంది. అదే తేడా. వాస్తవం అక్కడ జేఎన్‌టీయూ ఏరియాకి మంచి డిమాండ్. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి జేఎన్‌టీయూకి వచ్చేటప్పటికి ప్రచారం తక్కువగా ఉంది. అట్ ద సేమ్ టైం సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఆ సమస్యల్ని ఇక్కడ లోకల్ పేపర్లలో రాసుకొస్తున్నారు. పల్నాడు, బాపట్ల జిల్లాల సరిహద్దులో నరసరావుపేట దగ్గర జేఎన్‌టీయూ ఉంటుంది. ఇంజనీరింగ్ కాలేజీలో సుమారు 1400 మంది స్టూడెంట్స్ ఉంటే వీళ్ళకి ఇప్పటిదాకా హాస్టల్స్ లేవట. బాలికల బాలుర వసతి గృహాల నిర్మాణాలు తుది దశలో నిలిచిపోయినాయట. ఏడాదిన్నరగా యూనివర్సిటీకి నిధులు విడుదల చేయలేదట. దాంతో కాంట్రాక్టుల పనులు నిలిపేశారు. అంటే జగన్ టైంలో నడుస్తూ ఆగిపోయినాయి అనమాట బాబు వచ్చాక. ఇప్పుడు వసతి గృహాల నిర్మాణానికి ఈసీ సమావేశంలో 10 కోట్లు మంజూరు చేశారట. దీంతో బాలికల హాస్టల్ ప్రహరీకి 1.10 కోట్లు, రహదారుల అభివృద్ధికి ప్రధాన గేట్ ఏర్పాటు వంటి పనులకి 8.5 కోట్లు కేటాయించారట. దీంతో నెల రోజుల్లో పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయట. కళాశాల భవన్లో మరో ఫ్లోర్ నిర్మించాల్సి ఉంది. ఇందుకు గతంలో 31 కోట్లు నిధులు మంజూరైతే ఈ పనులకు సంబంధించి టెండర్ నిర్వహించాల్సి ఉందట. 16 కోట్ల వ్యయంతో క్రీడా ప్రాంగణ నిర్మాణ పనులు చేపడితే అవి నత్తనడుకుని సాగుతున్నాయట. అలాగే కళాశాల అధ్యాపకుల కొరత మీద కూడా చర్యలు చేపట్టిపోతున్నాయట. కాంట్రాక్టుదారులలో అధ్యాపకులు నియమించాలని పాలక మండలి నిర్ణయించిందట. ఎప్పటికైనా పనులు చేపట్టి వేగవంతంగా చేస్తే విద్యార్థులకు వస్త కష్టాలు తీరుతాయంటూ ఆంధ్రజ్యోతి రాయడంతో ఇది ప్రచారంలోకి వచ్చిందనమాట.